Good evening. Welcome to all. Welcome to PC Creations. ఈరోజు ఈ ఫోటోషాప్ క్లాస్లో మనం ఆల్బమ్ డిజైన్ థర్డ్ క్లాస్ 1236 వెడ్డింగ్ ఆల్బమ్ షీట్ ఎలా డిజైన్ చేస్తామో చూద్దాము. దీంట్లో గ్రేడియంట్ అప్లై చేసి మనము బ్యాక్గ్రౌండ్లో ఒకే బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ గ్రేడియంట్స్తో మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ లుక్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు, డిఫరెంట్ జేపాక్స్ని మనము పిఎస్డీల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాము. దానికి నేను ముందుగా ఇక్కడ డిజైన్ చేసి పెట్టినటువంటి ఈ 1236లో ఫస్ట్ ఇక్కడ గ్రేడియంట్తో నేను ఇక్కడ చేంజ్ చేసిన కలరు లేయర్స్ క్లోజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఎల్లో గ్రేడియంట్ని నేను ఈ డిజైన్ని అప్లై చేసినప్పుడు దీంట్లో స్టైల్ వచ్చి డైమండ్ యూజ్ చేశాను. సో ఈ విధంగా ఉంది. దీన్నే మనము డిఫరెంట్గా చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఈ విధంగా డిఫరెంట్ లుక్ అనేటువంటిది మనకి ఎవ్రీ టైం ఒక్కొక్క గ్రేడియంట్ మనం చేంజ్ చేసినప్పుడు ప్రతిసారి చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ని మనం అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్యాక్గ్రౌండ్కి అద్భుతంగా ఈ సన్సెట్కి సూపర్గా సెట్ అవుతుంది. అలా మనం సెట్ చేసినటువంటి ఆ ఫోటోలకి అనుకూలంగా ఆ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనము ఈ గ్రేడియంట్తో అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్గా మనం చూడండి, సరే మనకి ఒక కొత్తదనం అనేటువంటిది కనబడుతుంటుంది. దాన్ని మీ ఫోటోలకు తగినట్టుగా మీరు సెట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఓకే చేశాను. కొంత లేయర్స్ ఓపెన్ చేశాను. దీంట్లో కంట్రోల్ హెచ్తో గైడ్లైన్స్ని నేను ఆన్ చేశాను. ఇంతకుముందే ఆఫ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆన్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అన్నీ కంట్రోల్ షిఫ్ట్ ఈతో మెర్జ్ చేసి దీంట్లో హిడెన్ లేయర్స్ని డిలీట్ చేసి బ్యాక్గ్రౌండ్ని వైట్తో ఫిల్ చేశాను. ఓకే, ఈ లేఅవుట్ మనం ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఫస్ట్ నేను కంట్రోల్ ఓతో ఒక డిజైన్ని నేను ముందే ఈ ప్యాటర్న్ని చేసి పెట్టున్నాను. ఈ షేప్ టూల్స్లో యూజ్ చేసి దీన్ని ఎలా చేయాలో తర్వాత ఈ షేప్ టూల్స్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే దాన్ని చెప్తుంటే మనకి వీడియో లెంత్ అయిపోతుంది. సో ఇక్కడ సెంటర్లో ఇక్కడ నేను సెట్ చేశాను దీన్ని. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్నాను. తర్వాత మార్కీ టూల్తో ఇక్కడ ఎండింగ్లో నుంచి ఒక లేయర్ని క్రియేట్ చేసుకుంటాం. ఈ లేయర్ ఎందుకంటే మనము ఈ వెడ్డింగ్ హాల్ కానీ గృహప్రవేశం తీసినప్పుడు ఆ న్యూ హౌస్ పిక్చర్స్ కానీ వీటిని, లేదా గృహప్రవేశంలో సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఈ సెట్ చేయడానికి ఉంటుంది. దీన్ని కూడా నేను ఒక కలర్ అనేటువంటిది ఫిల్ చేస్తాను. కంట్రోల్ డి చేస్తాను. అగైన్ దీన్ని కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీతో నేను చిన్నగా చేసుకుంటాను. కిందికి తీసుకొచ్చి ఇంకొక లేయర్గా మార్చుకుంటాను. ఓకే, అగైన్ ఆల్ట్ షిఫ్ట్తో ఇంకొక లేయర్ని క్రియేట్ చేశాను. అగైన్ కంట్రోల్ జే కంట్రోల్ టీ 90 డిగ్రీస్తో ఇంకొక లేయర్ని క్రియేట్ చేసి ఇక్కడ లాస్ట్లో ఫిట్ చేశాను. ఎంటర్ చేసి కంట్రోల్తో డౌన్ లేయర్కి పంపించాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క డబుల్ క్లిక్ ఇచ్చి దీని యొక్క కలర్ ఓవర్లే నేను చేంజ్ చేస్తున్నాను. దాన్ని నేను ఈ కలర్లోకి సెట్ చేసుకున్నాను. దీనిపైన ఆల్ట్ షిఫ్ట్తో ఇంకొక కాపీ చేశాను. ఇటు సైడ్ సెట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇందులోకి ఒక ఫోటోని సెట్ చేస్తాను. దీన్ని ఇంకా కొద్దిగా కంట్రోల్ టీతో ఇంకొంచెం పిక్ చేస్తాను. ఓకే, అగైన్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటోని తీసుకున్నాను. ఇక్కడ కంట్రోల్ యూతో కొద్దిగా
శాచురేషన్ పెంచాను. ఓకే, కంట్రోల్ ఎంతో బ్రైట్నెస్ను కూడా కొద్దిగా అడ్జస్ట్ చేశాను. ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూతో క్లోజ్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ వితో పేస్ట్ చేశాను. కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ చేసి దీన్ని ఇందులోకి సెట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో పైన మనము డబుల్ క్లిక్ ఇచ్చి దీనికి డ్రాప్ షాడో అప్లై చేయొచ్చు, స్ట్రోక్ అప్లై చేయొచ్చు, అలాగే అవుటర్ గ్లో కూడా అప్లై చేయొచ్చు. ఈ అవుటర్ గ్లోలో మనం క్లిక్ చేసుకొని ఇక్కడ డిజాల్వ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో మనము ఏదైనా కానీ కలర్స్ని ఇవ్వచ్చు. ఓకే, నేను ఎల్లో ఇచ్చాను, నాయిస్ పెంచాను, ఇక్కడ స్ప్రెడ్ చేసాను దాన్ని. ఓకే, చూడండి ఇక్కడ ఈ స్ప్రెడ్డింగ్ అనేటువంటిది జరిగిందనమాట. చూడండి ఈ విధంగా ఓకే చేశాను. తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్లో గ్రేడియంట్లోకి వెళ్ళి మనము కావాల్సిన కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్లో లీనియరు, రేడియల్, యాంగిల్, రిఫ్లెక్టెడ్ డైమండ్ ఉంటాయి. నేను డైమండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డైమండ్ అనేటువంటిది దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ సైడ్లో అప్లై అయింది. ఓకే, కొద్దిగానే మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది, లైట్గా సరిపోతుంది. నేను ఓకే చేశాను. ఓకే చేసి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఫోటోని సెలెక్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఈ ఫోటోని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. ఈ బ్రైట్నెస్ తగ్గించడానికి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో షాడో హైలైట్స్లో ఇక్కడ ఫస్ట్ షాడోస్ అడ్జస్ట్ చేయొచ్చు, ఇక్కడ హైలైట్ అడ్జస్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ షాడో కన్నా బ్రైట్నెస్, హైలైట్స్ అనేటువంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈ హైలైట్ అమౌంట్ని కొద్దిగా తగ్గించుకుంటాం. అలాగే ఇక్కడ అడ్జస్ట్మెంట్లో కొద్దిగా కలర్ కూడా మనం పెంచుకోవచ్చు. లిటిల్ బిట్ కాంట్రాస్ట్ కూడా మనము చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏసీడబ్ల్యూ ఓకే, కంట్రోల్ షిఫ్ట్ వి టీతో నేను ఈ ఫోటోని తగ్గిస్తున్నాను. ఇలా సెట్ చేశాను. ఓకే, అగైన్ ఈ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్తో సెలెక్ట్ చేశాను. ఓతో ఇంకొక ఫోటోని ఓపెన్ చేసుకున్నాను. ఈ ఫోటోలో కూడా బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో షాడో అండ్ హైలైట్లోకి వెళ్ళి ఇక్కడ షాడోస్ ఏమి లేవు కాబట్టి మనకి ఈ హైలైట్స్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు, కాంట్రాస్ట్ని కొద్దిగా పెంచుకోవచ్చు, కలర్స్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూతో మనము దీన్ని క్లోజ్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వితో ఇక్కడికి పేస్ట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం దీన్ని సెట్ చేసుకుంటాం. ఓకే, సో ఇంకొక లేయర్ తీసుకొని ఆల్ట్ షిఫ్ట్తో ఇంకొక లేయర్ని మనం తీసుకొని కంట్రోల్ టీతో తిప్పి ఇట్లా సెంటర్ చేసి దాని యొక్క ఒపాసిటీని డల్ చేస్తాం. అప్పుడు ఫోటో అనేటువంటిది ఇంకా చక్కగా మనకి కనబడుతుంది. దీన్ని మనం స్ట్రోక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, స్ట్రోక్ నేను ఇక్కడ వైట్ ఇచ్చాను, కొద్దిగా చేంజ్ చేసి ఇన్సర్ట్ చేశాను, ఓకే చేశాను. ఈ లేయర్ పైన కాపీ లేయర్ స్టిల్ చేసుకున్నాను. ఈ లేయర్ పైకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ లేయర్ స్టైల్ చేశాను. ఓకే, ఈ విధంగా మనము అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రేడియంట్ ఫిల్ని ఇంకొకసారి చేంజ్ చేద్దాం. కలర్స్ కొద్దిగా డల్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా మనము మార్చుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. మనం అప్ టు ఎండింగ్ వరకు కూడా వీటిని చేంజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మనకి ఏది కావాలో అది ఫైనల్లో డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ
ఈ ఫోటో పైకి వెళ్ళి ఇక్కడ మనకి ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఏ లేయర్ పైన అయితే మనం ఎన్ని ఎఫెక్ట్స్ వాడింటామో అన్ని ఎఫెక్ట్స్ దీంట్లో కిందే ఉంటాయి. ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. వీటి యొక్క నేను ఇక్కడ స్ప్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి సైజు తగ్గిస్తున్నాను. స్ప్రెడ్ అనేటువంటిది కొద్దిగా పెంచాను. ఓకే, ఈ విధంగా మనం ఎనీ టైం మనకు ఏ లేయర్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అయినా కానీ మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి మనం ఎప్పుడూ డైరెక్ట్గా ఇక్కడ మెనూలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ వాడకుండా ఎప్పుడు కానీ ఇక్కడ కింద ఎఫెక్ట్స్లో ఉన్నటువంటివి కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్లో ఉన్నటువంటివి కానీ వాడుకుంటే మనకి ఇది అడ్వాంటేజ్ అనమాట. ఏ లేయర్ని ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, ఏ స్ట్రోక్ అయినా ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో కాపీ తీసుకుంటాను. దీన్ని కంట్రోల్ టీతో నేను పెద్ద చేస్తాను. ఇక్కడ సెట్ చేసి ఓకే, సెట్ చేసి దీని యొక్క కాపాసిటీ పెంచుతాను. 80 చేశాను. ఓకే, ఇప్పుడు ఇంకొకటి దీన్ని ఆల్ట్తో ఇంకో కాపీ చేసి కంట్రోల్ టీ చేశాను. కొద్దిగా షార్ట్ చేశాను. ఇక్కడ ఎడ్జ్లో పెట్టేస్తాను. అలాగే దీంట్లో ఇంకో కాపీ చేసి ఇక్కడ కూడా సెట్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనకి లేఅవుట్ అనేటువంటిది డిజైన్ అయిందనమాట. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇది కంట్రోల్ జే చేసి ఈ లేయర్ని మనం కొద్దిగా చిన్న చేసి దీన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తాం. ఓకే, దీనికి మనకు తెలియడం కోసం ఒక లైట్గా డ్రాప్ షాడో ఇస్తాం. ఓకే, మనకి డిఫరెన్స్ తెలియడం కోసం. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి కంట్రోల్తో నేను ట్యాబ్తో ఇప్పుడు ఈ ఫోటోని తీసుకొని కంట్రోల్ ట్యాబ్తో ఇక్కడికి వచ్చాను. కంట్రోల్ షిఫ్ట్ వీతో దీన్ని అడ్జస్ట్ చేశాను. ఓకే, అదే ఫోటోని నేను ఈ లేయర్ కూడా తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వీతో ఇక్కడ కూడా పేస్ట్ చేశాను. ఓకే, ఓకే, ఈ విధంగా సెట్ చేశాను. ఇక్కడ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి లేయర్ క్లోజ్ చేశాను. కంట్రోల్ ట్యాబ్తో నేను ఇక్కడ కొన్ని టైప్ చేసి పెట్టాను అనమాట. ఒక ఈ స్వీట్ మెమరీస్ అనేటువంటిది మనం ఇక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కానీ ఈ టైటిల్స్ అనేటువంటివి ముందే టైప్ చేసుకొని ఒక 1236లో మనం ఏ రిజల్యూషన్లో అయితే ఫొటోస్ చేస్తామో ఆ రిజల్యూషన్లో పెట్టుకుంటే ఈ విధంగా మనం కావాల్సినప్పుడు వీటిని వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ లేయర్లో కస్టమ్ షేప్ టూల్లోకి వెళ్ళి మనం ఒక డిజైన్ అనేటువంటిది షిఫ్ట్ ప్రెస్ చేసుకొని మనం క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వెక్టర్ బేస్డ్ అనమాట. మనకి కావాల్సిన సైజుకి మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక డిజైన్ అంతే. ఇక్కడ ఫోటో సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పెళ్ళికి సంబంధించి అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళతో లేకుంటే కలశాలు దేవుడి ఫొటోస్ ఏవైనా కానీ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, F7తో చేంజ్ చేసుకొని మనం ఇప్పుడు గ్రేడియంట్లోకి వెళ్ళి మనం ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము డిఫరెంట్గా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి. సో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ విత్ గ్రేడియంట్ ఫీల్డ్ అనమాట. ఓకే, ఈ విధంగా డిజైన్ చేసుకొని మీ ఐడియా ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ డిజైన్ బై PCR. థ్యాంక్ యూ వెరీ మచ్.